నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్ పంపిణీ చేసిన డాక్టర్ రోహిణమ్మ గూడూరు జానకిరాంపేటలో ఉన్న ప్రభుత్వ గిరిజన హాస్టల్ నుండి అదృశ్యమైన ఇద్దరు బాలికలను దక్కిలి మండలం శ్రీపురంలో వారి బంధువుల ఇంట ఉన్నారని బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని గూడూరు డీఎస్పీ గీత వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గీత మాట్లాడుతూ జానకిరాంపేటలో ఉన్న ప్రభుత్వ గిరిజన పాఠశాల మరియు హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు సోమవారం మధ్యాహ్నం నుండి కనిపించలేదని సాయంత్రం అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. వెంటనే పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అర్ధరాత్రి దక్కిలి మండలం శ్రీపురంలో వారి బంధువుల ఇంటి వద్ద ఉన్నారని గుర్తించడం జరిగిందని వెల్లడించారు. బాలికలతో మాట్లాడగా మానసిక ఒత్తిడితో పాఠశాల నుండి వెళ్లిపోయామని తెలియజేశారని బాలికలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని కేసును ఛాలెంజ్గా తీసుకుని పలు బృందాలను ఏర్పాటు చేసి కొన్ని గంటల్లోనే బాలికలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజు సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు మండలంలోని 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇద్దరు గర్ల్స్ స్టూడెంట్స్ స్కూల్ వదిలి అప్పుడున్న ప్రిన్సిపల్ కానీ కేర్ టేకర్ కానీ వార్డెన్ కానీ ఒకటి చెప్పలేదు. ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వెతికారు. బిట్వీన్ అంటే 2:30 నుంచి 5:30 వరకు ఆ చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తే అక్కడెక్కడ దొరకలేదని చెప్పారు, ట్రేస్ అవుట్ అవ్వలేదన్నారు. సో వెంటనే గూడూరు 2 టౌన్ సిఐ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ మరియు ఎస్ఐ రాజు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ రాగానే మా గూడూరు 2 టౌన్ సిఐ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, ఆర్పిఎఫ్, జిఆర్పి వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ గ్రూప్స్కి షేర్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోటోస్ కానీ వాళ్ళ పర్టికులర్స్. అండ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమన్నా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు. చేస్తే బిట్వీన్ 11:30-12 మధ్యలో దక్కిలి మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర గిరిజనవాడ ఉంది. అక్కడ ఒక అమ్మాయి, ఈ ఇద్దరు బాలికలను ఒక బాలిక ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది. సో వెంటనే మా సిఐ గారు అండ్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ని కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గూడూరు మండలానికి. అండ్ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు వెళ్ళారు అని తెలుసుకుంటే హోమ్సిక్గా ఉందని చెప్పారు. మరియు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. సో దానివల్ల టెన్షన్గా ఉందని చెప్పారు. వీళ్ళని ఫౌండ్ అవుట్ చేయడానికి మా సిఏ గారు, ఎస్ఐ అండ్ దెన్ స్టాఫ్, ఎస్పెషల్ ఉమెన్ పీసులు కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు. అండ్ వీళ్ళని నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉంచారు. దానికి గార్డ్గా మా ఉమెన్ పీసులు కూడా పెట్టాము. ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ మాకు ఎక్కడ రాలేదు. ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లోకల్ వాట్సాప్ అసోసియేషన్స్ కావచ్చు, చాలా హెల్ప్ చేశారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేజ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్ హూ సపోర్ట్ మీ అండ్ హూ సపోర్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ విషయాలన్నీ మా ఎస్పీ గారికి వివరంగా తెలియపరిచాము. అండ్ ఎస్పీ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. అండ్ ఐ వుడ్ లైక్ సే థ్యాంక్ యూ టు మై ఎస్పీ సార్ యాజ్ వెల్. వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా ఎవరైతే ట్రేస్ అవుట్ చేశామో ఆ పిల్లలు వచ్చాక కూడా నేను వాళ్ళతో మాట్లాడాను. అండ్ వాళ్ళకి చిన్న కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి జిల్లా గూడూరు మండలము దివిపాలెం పంచాయతీ చవటపాలెంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు 30 మందికి ఎగ్జామ్ ప్యాడ్, వాటర్ బాటిల్, బిస్కెట్స్, పెన్నులను పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి సిఆర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ రోహిణమ్మ అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రోహిణమ్మ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిదని, పట్టుదల క్రమశిక్షణ అలవర్చుకొని శ్రద్ధగా చదువుకొని 10వ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, మంచి మార్కులతో విజయాలను అందుకోవాలని అన్నారు. విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులకి, అత్తిమంజరి గోపాల్కి, అలాగే వారి సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్వతాల రమేష్, పెయ్యల రమణయ్య, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లేడీస్ పోండి, పిల్లలు పోండి. ఓకే. మేడం ఊరినాడు పట్టుకోండి మేడం, ఊరినాడు. సంతోషంగా ఉంది. మన గోపాల్ ఈ కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడికి పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ మెటీరియల్, వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చేదానికి ఇస్తున్నారు. కటకం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మనకు చేతనైనంత, శక్తి ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మళ్ళీ భగవంతుడు మనకు తిరిగి దీనికన్నా 10 ఇస్తాడు. అందుకని అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనం 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తిరిగి భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా కూడా. మీరందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మీ చేతుల మీదుగా చేయాలి. ఈ స్కూల్కే వచ్చి మీరు పిల్లలకి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను దీవిస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంతో అదృష్టవంతులు. నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో ప్రైవేట్ స్కూల్స్లో పోయి చదువుకోవడమే వాళ్ళకన్నా కూడా మీకంతా బాగా ట్రైనింగ్ అయిన టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి చదువు చెప్తారు. ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఏదో డిగ్రీ చదివిన వాళ్ళని, ఇంటర్ చదివిన వాళ్ళని అట్లా పెట్టి మేనేజ్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏమి తీసుకోరు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకన్నా కూడా. అయితే మీరు కష్టపడి చదవాలి, ఇష్టంగా చదవాలి. కష్టం అనేది కూడా కాదు, ఇష్టపడి చదవాలి. అప్పుడే మనకు మనసుకు ఎక్కుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఆరోగ్యం లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనం మెయిన్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా. మనం తినే ఆహారం, తాగే నీళ్లు అవన్నీ కూడా క్లీన్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనము పరిసరాల నుంచి కూడా చాలా జబ్బులు వస్తాయి మనకు. దోమలు కొట్టడం అయితే ఏమి, దానివల్ల ఎన్నో జబ్బులు వస్తాయి. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? దోమలు కొట్టినందువల్ల వస్తున్నాయి. కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు కొట్టకుండా చూసుకోవాలి. అలాగే ఈ టైఫాయిడ్ అయితే ఏమి, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వేదులు, వాంతులు జరిగేటి అలాంటివన్నీ కూడా నీరు పరిశుభ్రంగా లేనందువల్ల వస్తాయి. కాబట్టి పరిశుభ్రమైన నీరు తాగడం, మంచి వాతావరణంలో ఉండటం, మనకున్న దాంట్లోనే చుట్టుపక్కల క్రమశిక్షణగా బాగా క్లీన్గా పెట్టుకోవడం అవసరం. అలాగే ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్ అలాంటివి వస్తాయి అనుకోండి, పరీక్షల్లో మనకి అంత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా మెలగాలి. పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలా డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. ఒకప్పుడు మేము చదువుకున్న దానికి వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి కూడా చాలా తేడా ఉంది. పెద్దల్ని గౌరవించడం అయితే ఏమి,
చదువుకునే దానికి కూడా క్లాసుల్లో పాఠాలు సరిగ్గా కూడా ఎవరు వినటం లేదు. కాబట్టి అలాంటివన్నీ కాకుండా బాగా చదువుకోవాలి. ముఖ్యంగా నిద్ర అనేది కూడా ప్రతి మనిషికి 8 గంటలు అవసరం. రాత్రి 10 గంటలకు అలా పడుకొని పొద్దున 5, 6 కల్లా లేయాలి. లేట్గా పడుకోవడం, లేట్గా లేయడం అనేది మంచిది కాదు. చెప్తారు కదా, అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అని. కాబట్టి సూర్యోదయానికే ముందుగానే లేచి పొద్దున్నే చదువుకుంటే మనకు చదువు కూడా బాగా వంట పడుతుంది, జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. రాత్రులు నిద్ర వచ్చేటప్పుడు తోగుతా చదివే కన్నా కందలాడే చదువుకునేసి 10 గంటకల్లా పడుకొని పొద్దున్నే 6 గంటల లోపల లేచి మళ్ళీ బాగా చదువుకోవాలి. అట్లాగే వ్యాయామం కూడా అవసరం. ఇంతసేపు చదివే కాదు, మనకు శరీరానికి శ్రమ అవసరం. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు వచ్చేసినందువల్ల శారీరక వ్యాయామం చాలా మందికి చాలా మన మేధస్సును పెంచేదానికి ఇప్పుడు చెస్ లాంటి ఆటలు, క్యారమ్స్, అంత ముందర మేము చిన్నపిల్లకాయలప్పుడు ప్రతి ఇంట్లోనూ క్యారమ్ బోర్డు ఉండేది. ఇప్పుడు ఎవరిలోనూ క్యారమ్ బోర్డులు కూడా కనపడటం లేదు. అలాంటివన్నీ మళ్ళీ పునరుద్ధరించుకొని అలాంటి గేమ్స్ ఆడటం చాలా ముఖ్యం. అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా టెన్నికాయిట్ అయితేమి, త్రోబాల్ అయితేమి, అలాంటివన్నీ కూడా దానికి కూడా ఒక టైం కేటాయించుకోవాలి. 1 గంట సేపు సాయంత్రం ఈవినింగ్ టైంలో ఎండలో ఉండటం కూడా మనకు విటమిన్ D3 అనేది కూడా మనకు వస్తుంది. కాబట్టి ఒక 1 అవర్ ఆటలకు కూడా కేటాయించుకోవాలి. అలాగే టీవీలో కూడా ఏదైనా మంచిది మనకు పిల్లలకి ఇష్టపడేది, మనకు అవసరమయ్యేది మాత్రమే కార్యక్రమాలు 1 అరగంట అలాగా చూసుకోవడం కూడా మంచిదే. టీవీ అస్సలు చూడొద్దని కాదు, చూసే కార్యక్రమాలు కూడా మనకు కొంచెం ఎడ్యుకేటెడ్గా ఆలోచించే విధానంలో ఉండేలాంటివి చూసుకోవాలి. న్యూస్ కూడా చదువుకోవచ్చు, న్యూస్ పేపర్ కూడా చదువుకోవాలి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఒక జనరల్ నాలెడ్జ్ అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకునే విధానంలో మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు మన గోపాలను ఎత్తుకోండి, ఆయన సొంతంగా నాలెడ్జ్ తోటి కంప్యూటర్ అనేది ఒక హాబీ లాగా నేర్చుకునేసి ఒక అటెండర్ పోస్ట్లో నుంచి ఇప్పుడు ఒక కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎదిగాడంటే అది స్వయం కృషితో ఎదిగింది. మన కాలేజీలోనే చేరున్నాడు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ వల్ల కంప్యూటర్ ల్యాబ్లోనే ఆయనకి మంచి పోస్ట్ కూడా తెచ్చుకోగలిగాడు. అదంతా మన చేతుల్లో పని, మైండ్లో కూడా ఉండాలి. ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే చేయగలరు. ఊరికే చేయాలి, చదవాలి అంటే కూడా అందరూ చదవలేరు. అట్లాగే ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని మీద మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు తిరిగి వాళ్ళకి కృతజ్ఞతగా ఉండడం కూడా చాలా అవసరం. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించారు అని ఆయన ఎన్నోసార్లు ఎంతో గర్వంగా, ఎంతో ఇష్టంగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో ఇచ్చారులే, చేశారులే అనుకునేలా కాకుండా ఎప్పుడు ఆయన ఈ స్థితిలో ఆయన కారు కొనుక్కొని మా నాన్నగారు ఉంటే నేను ఆయన కారులో తీసుకుపోయి చూపించిన దానిలో మొదటిసారి ఆయన కారులో ఎక్కించుకోవాల్సిన అవసరం ఉండింది నాకు. కానీ ఆయన లేకపోయారని కూడా ఎంతో బాధపడ్డారు ఒక రోజు నా దగ్గర. అంత ఈ స్థితికి ఎదిగాడంటే స్వయం కృషితోనే ఎదిగాడు. అదృష్టం కూడా కలిసి రావాలి, మంచి గవర్నమెంట్ జాబ్ దొరకడం, దాంట్లోనే అంచెలంచెలుగా పైకి ఎదిగారు. అలాగే చాలామంది ఆయనతో కూడా చేరిన వాళ్ళు కూడా అంత స్థితికి ఎదగకుండా మధ్యలో దురలవాట్లతో కూడా వాళ్ళ జీవితాలు కూడా, ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునే స్థితికి కూడా వచ్చారు. అలా కాకుండా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. మనిషికి చదువే కాదు, చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి క్యారెక్టర్ లేకుండా ఎలాగంటే అలాగ బిహేవ్ చేస్తుంటారు. మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది IAS ఆఫీసర్లు ఉంటారు, పెద్ద పెద్ద IIT చదివిన వాళ్ళు, చదువుల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తుంటారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లతో బాగా పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని చూసి మనం అందరం స్ఫూర్తి పొందాలి. ఆయన ఎంత టీచర్ పదవి నుంచి కూడా రాష్ట్రపతి పదవికి ఎదిగారు అంటే ఆయన ఎంత ఉన్నతమైన ఆశయాలతో వచ్చారు, ఎంత కష్టపడి చదివారు, పేద కుటుంబంలో పుట్టి కూడా అంత ఎత్తుకు ఎదిగాడు అంటే విద్య అనేది ఒక ఆయుధం. దేనికైనా కూడా విద్య అనేది ఒక ఆయుధం అన్నమాట. మనం పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఈ వయసు నుంచే మనం కృషి చేయాలి. తర్వాత పేదరికం అనేది విద్యకు ఏమీ అడ్డంకి కాదు. గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో వసతులు కల్పిస్తున్నారు పిల్లలకి చదువుకునేదానికి. మీకు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. మంచి స్కూల్స్లో మంచి టీచర్స్ని పెడుతున్నారు. అవన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని చాలా ఎత్తుకు ఎదగాలి మీరందరూ అని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. హ్యాండ్ వాష్ డే అని ఒకటి పెట్టుంటారు మనకు, ఒక ఏదో డేట్ నాకు గుర్తుంటే మనకు చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండా పోతాయి. నీల్స్ కూడా శుభ్రంగా కట్ చేసుకోవాలి.
తర్వాత మనం భోజనం చేసే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వాష్రూమ్కి పోయి వచ్చిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అట్లాగే తిన్న తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నోట్లో జెమ్స్ లేకుండా బాగా నోరు పుక్కిలించి ఉయ్యాలి. ప్రతిసారి ఏం తిన్న తర్వాత కూడా నోరు పుక్కిలించాలి. అలాగే బ్రష్ చేసుకోవడం కూడా ఉదయమే కాకుండా, ఉదయం అందరూ చేస్తారు, రాత్రి కూడా కంపల్సరీగా, దానికి ఏం పెద్ద ఖర్చు కాదు, అంత పేస్ట్ అంతే. నైట్ టైమ్స్ బ్రష్ చేసుకున్నందువల్ల చాలా పంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అందరికీ పళ్ళు పుచ్చిపోతుంటాయి పిల్లలకి, ఎందుకంటే తిన్న తర్వాత లోపలనే మన తిన్న ఆహార పదార్థం అలాగే ఉండి కుళ్ళిపోయి దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందువల్ల నోరు శుభ్రంగా పెట్టుకోవడం, కొంతమంది నోరు స్మెల్ కూడా వస్తుంటుంది, లోపల పరిశుభ్రంగా ఉంచుకోవడం, హెయిర్ కానీ పళ్ళు కానీ చేతులు కానీ శుభ్రంగా పెట్టుకున్నందువల్ల మనకు జబ్బులు మన దరిదాపులకు కూడా రావు. కాబట్టి ప్రతి ఒక్కరికి, మీకందరికీ మీ పేరెంట్స్ అంటే బాగా ఇష్టమా? ఇష్టమైతే మనం ఏం చేయాలి, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి చూపించాలి. ఇదిగో మాకు ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ప్రతి పిల్లలవాడు మంచి ఫస్ట్ ర్యాంకులో, ఫస్ట్ క్లాస్లో అందరూ పాస్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. నమస్కారాలు. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దీపాలలో ఉన్న హై స్కూలు 10th క్లాస్ చదివే పిల్లలకు ఎగ్జామ్ రాసే కిట్లు, వాటర్ బాటిల్ ట్రస్ట్ తరఫున అందజేయడానికి మాకు గెస్ట్గా వచ్చిన అమ్మ రోహిణమ్మ మేడం గారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మేడం గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో నాన్నగారి పేరు మీద స్థాపించి ఎన్నో చేయటం కూడా జరుగుతుంది. వాళ్ళ స్ఫూర్తితోనే మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. సంవత్సరం అయింది ఇప్పుడు మాకు స్థాపించి. ఈ 2వ సంవత్సరంలో మేడం చేతుల మీదుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మేము పోయి పిలవగానే మా మేడం గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సరే అని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో వచ్చి ఈ పిల్లలు కూడా చాలా అదృష్టం చేసుకునే వాళ్ళు. ఎందుకంటే మేడం గారి చేతుల మీద తీసుకోవడం అంటే చిన్న పని కాదు. మేమంతా వాళ్ళ సర్వలో బతికిన వాళ్ళమి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాకు ఆదరణ. కాబట్టి ఈ పిల్లలు చాలా అదృష్టవంతులు. మేడం గారి చేతుల మీద తీసుకొని మంచి ప్రయోజకులు కావాలని కోరుకుంటూ సెలవు గారికి అలాగే కృపా చారిటబుల్ సంస్థ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాఠశాల సిబ్బంది తరఫున అలాగే విద్యార్థుల తరఫున మేడం గారి చేతుల మీదుగా ఈ పరీక్షా సామగ్రిని మీరందరూ కూడా అందుకొని వాటిని సక్రమంగా వినియోగించి పరీక్షలు బాగా రాసి అందరూ కూడా మంచి గ్రేడ్లో ఉత్తీర్ణులు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జెడ్పీహెచ్ఎస్ దీపాలం ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్, వాటర్ బాటిల్స్ అందించడానికి విచ్చేసినందుకు జెడ్పీహెచ్ఎస్ దీపాలం జీసీ తరఫున స్వాగతం, సుస్వాగతం మేడం. అలాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ కటికం శ్రీనివాసులు గారు, వారు ఈ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఈ కిట్స్ అందిస్తున్నందుకు వారికి కూడా ఈ పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని, పాఠశాల సిబ్బందిని కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వాకాడు మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పిఎం అన్నపూర్ణారావు, ఎంఈఓ నసీం అలీ, ప్రిన్సిపల్ రామానుజాచార్యులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. చూడు
కాబట్టి హ్యాండ్ వాష్ అనేది ఎంత ప్రాధాన్యత సంతరిస్తుందంటే దీనికి కూడా గవర్నమెంట్ వారు ఒకరోజు నిర్ణయించారు. అక్టోబర్ 15 వరల్డ్ హ్యాండ్ వాష్ డే. అంటే ఆ రోజు ఒక్కరోజే చేసుకోమని కాదు, అంటే మనకి ఒక గుర్తు చేయడానికి కోసంగా ప్రభుత్వం దీన్ని నిర్ణయం తీసుకొని దేశం మొత్తం మీదుగా, ప్రపంచం మొత్తం మీదుగా ఆ రోజు చేతులు కడుతుంటారు. చేతులు ఎలా కడుక్కోవాలి దానికి కూడా టెక్నిక్ ఉంది. ఏదో ముఖ్యంగా పెట్టి కుళాయి తిప్పుతాం, దండం వెళ్ళిపోతాం. దానివల్ల ఉపయోగం ఒక క్రమ పద్ధతిలో చేతులు కడుక్కొని మనం భోజనానికి కలబోయే ముందు, అది పరిశుభ్రమైన ఆహారం తీసుకునే ముందు మన చేతులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ్రతా నియమాలు పాటిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎంతో ఖర్చుకి శ్రమ కోర్చి ఒకేసారి అందరికీ ఇవి ఇవ్వాలనే నిర్ణయంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దీన్ని మింగకుండా పడేవారు. ఏది పడేసిన ఇబ్బంది లేదు. ఈ మాత్రమే కానీ నువ్వు ఎవరు చూడలేదు పడేసావంటే నీ ఆరోగ్యాన్ని వేసి నువ్వే పడేసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మిగతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైద్య శాఖ సిబ్బందికి, అదేవిధంగా ఎంఈఓ గారు, ప్రధానాచార్యులు గారికి, వైద్య ప్రిన్సిపల్ గారికి, మిగతా ఇతర మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. రైతులు ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ పథకాలు తదితర రాయితీలు పొందాలంటే తప్పనిసరిగా తమ భూమి వివరాలు రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే జహీర్ తెలిపారు. మంగళవారం ఆయన మనుబోలులోని రైతు సేవా కేంద్రంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో అందరి రైతులకు ఒక గుర్తింపు నెంబర్ను ఇస్తుందని, ఆ నెంబర్ పొందాలంటే తమ పూర్తి వివరాలతో కూడిన ఆధార్ కార్డు, పొలం పట్టాదారు పాస్బుక్, ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని తెలియజేశారు. కావున రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేసుకుని ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందాలని తెలిపారు. అందరికీ నమస్కారము. ఇప్పుడు రైతులకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పి కొత్తగా నమోదు చేసుకునే దానికి ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రైతులు వారి యొక్క ఆధారు, పొలం పాస్బుక్ మరియు పొలానికి ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ని తీసుకొని సంబంధిత రైతు భరోసా కేంద్రము లేదా మండల వ్యవసాయ కార్యాలయం కానీ సంప్రదించినట్లయితే ఆ యొక్క రైతుల యొక్క వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసి వాళ్ళకి ఒక ఐడి అనేది జనరేట్ చేసి ఇవ్వబడుతుంది. ఈ ఐడి అనేది రాబోయే కాలంలో పిఎం కిసాన్ కానీ, అనంతర సిపి బాబు కానీ, అదేవిధంగా ఇతర వ్యవసాయ సంబంధిత సబ్సిడీలకు ఈ యొక్క ఐడి అనేది ఖచ్చితం కానుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వాళ్ళ యొక్క ఐడిని సంబంధిత రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని చెప్పి కోరపడం జరుగుతూ ఉంది. దీనికి ఏంటంటే రైతు స్వయంగా వచ్చి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓటీపీ అనేది 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ ఓటీపీ బయట ఊళ్ళ నుండి చెప్పాలంటే అది నమోదు చేసేదానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని కొద్దిగా బయట ఊళ్ళలో ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది అనుకోకుండా వారికి సంబంధించిన పొలాలు ఉండే రైతు సేవా కేంద్రాలకు సంప్రదించి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ ఐడిని పొందవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కండ్రాతి గంగాధర్, రాజేశ్వరి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శంకర్షణమూర్తిస్వరూపో యోగోవాదిత్యం పరమపురుషశేష రుద్రో దేవతాః అగ్నికృతశరమాయా విష్ణుగాయా గంధపుష్పస్థాన్మనయనాదిగాభ్యాం నమః నమ
नमः शिवाय नमः अग्निहोत्राग्नो प्रथमो विद्याविषये अहेयस्तत्त्वाहर्यः नमो रुद्राय तारिणे क्षेत्रे आयुष्यत्थः सच्च विविध्यध्यक्षः आशीनेः शोषयो यो विविध्यध्यक्षः मुखाने पुण्यस्तेभ्यो विशाचध्यक्षः शुक्रच्छः दन्नाकुध्यक्षः मृगायध्यक्षः हरि ओम शांति शांति शांति। ओम शिवाय नमः शिवप्रियाय नमः उग्राय नमः कपालिने नमः कामाय नमः शांकाय नमः कुशवाय देवगणाचितसेवितलिङ्गं भावैर्भक्तिविलेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपनिवेशितलिङ्गं सर्वसमुद्रवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरवर सुरगुर पूजितलिङ्गं सुरवर पुष्पसभार्चित తిరుపతి జిల్లా గూడూరు శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో ఉభయదాతలుగా స్వర్గీయ అల్లం ఆదిశేషయ్య సిద్ధమ్మ గారుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు కుమార్తెలు వ్యవహరించారు. స్వర్గీయ అల్లం ఆదిశేషయ్య గారు మరియు శ్రీమతి అల్లం సిద్ధమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు కూతురు అయినటువంటి అనిల్ గారు, అరుణ్ గారు, అశోక్ గారు, అజయ్ గారు, అమ్ములు వచ్చి వాళ్ళ కుమార్తె అశ్విని వాళ్ళ కుమారుడు, వీళ్ళంతా కలిసి వాళ్ళ తల్లిదండ్రులుగా మా పేరు కింద జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ తరఫున వచ్చి మా సురేంద్ర బాబు వాళ్ళ కుటుంబ సభ్యులంతా వీరికి దాతలు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆయుధాలు ఐశ్వర్యాలు అన్ని దేవుడు. వార్తలు ముగించే ముందు
ఐప్యాడ్ పంపిణీ చేసిన డాక్టర్ రోహిణమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.